గురుగారు, తదుపరి మిథున రాశి వారికి ఈ సంవత్సరము గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో వివరించండి. మిథున రాశి కనుక చూసుకున్నట్టయితే మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 11. అదేవిధంగా రాజ్యపూజ్యం 1, అగౌరవం 7గా ఈ సంవత్సరం మనకు గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరమున గురుడు జూన్ 1వ తారీఖు వరకు కూడా జన్మరాశిలో మిథున రాశిలో ఉండడం వలన వారికి జూన్ వరకు కూడా కాస్త పనులలో జాప్యం ఏర్పడడం, తర్వాత వివాహాలు కాని వారికి చూస్తే వివాహాలు కాకుండా ఆటంకాలు ఏర్పడడం, ఆ తర్వాత గృహ నిర్మాణ సంబంధాలు ఏమైనా మొదలు పెడదాం అనుకుంటే కాకుండా ఆగిపోవడం జరిగేటువంటి అవకాశం ఉంది జూన్ 1 వరకు. ఆ తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి మొదలుకుంటే మరలా జనవరి 24వ తేదీ వరకు కూడాను వారికి అనుకూల స్థానంలో గురుడు ఉండడం వలన జూన్ 2వ తారీఖు నుంచి వారికి అన్ని కూడా శుభఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మంచి స్థానంలో గురుడు రావడం వలన వాళ్ళకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సకాలంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి శనీశ్వరుడు 10వ స్థానములో అశుభుడుగా ఉండడం వలన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల వారితో ఇంట్లో వారితో గొడవలు సంభవించేటువంటి అవకాశం ఉంది కనుక వీరు కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ప్రయాణం కూడా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. మిథున రాశి వారికి ఏ నామాన్ని స్మరిస్తే శుభం చేకూరుతుంది, అదేవిధంగా వారికి కలిసి వచ్చేటువంటి రంగు ఏంటి, వారి అదృష్ట సంఖ్య ఏంటి? ఈ రాశి వారు గనక చూసుకున్నట్టయితే శనీశ్వరుడు అనుకూలంగా లేకపోవడం వలన మిథున రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు స్మరిస్తూ, అదేవిధంగా వీరు గనక ప్రయాణానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే మంత్రాన్ని స్మరించి భగవంతుడికి నమస్కారం చేసుకొని ప్రయాణాలు సాగించవలసిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రాశి వారికి జూన్ 1వ తేదీ నుంచి గురుబలం అనుకూలంగా ఉంటుంది కనుక వీరు ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూడా విజయవంతం ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు కలిసి వస్తుంది. అదేవిధంగా వీరి యొక్క అదృష్ట సంఖ్య 5, 7. మరి గురువుగారు చెప్పినట్టుగా ఓం నమో భగవతే వాసుదేవాయ నామాన్ని స్మరిస్తే ఈ రాశి వారికి తప్పకుండా శుభం చేకూరుతుంది. గురువుగారు, అంటే ఇప్పుడు మనకి నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాల్లో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క గ్రహంతో ఉంటుంది కదా, మరి అందరికీ మంచి జరిగేలాగా, అన్ని గ్రహాలకి సంబంధించి మంచి జరిగేలాగా ఈ నవగ్రహాల యొక్క ఫలితము అందరికీ చేకూరేలాగా ఉండేటువంటి మంత్రం ఏదైనా ఉందా? ముఖ్యంగా మనం నవగ్రహాలలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా గురుగ్రహము, శనిగ్రహము, రాహు, కేతు ఈ 4 గ్రహాలను మనం మొదటగా వీటిని మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం వీటికి. ఎందుకనంటే గురుగ్రహం అనేటటువంటిది ఒక సంవత్సరానికి మాత్రమే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. అదేవిధంగా శనీశ్వరుని కనుక చూసుకున్నట్టయితే 2.5 years 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతాడు. తర్వాత రాహు, కేతు గ్రహాలు 18 నెలల కాలానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాయి కనుక ఈ యొక్క 4 గ్రహాలని మనం ఇంపార్టెంట్ ప్రియారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మిగతా గ్రహాలు ఒక నెల కాలంలో 2.5 రోజులు 45 రోజులు ఈ కాలాల్లో మారుతాడు కనుక వాటి వల్ల వచ్చేటువంటి యొక్క అశుభమ ఫలితం అనేటువంటిది ఎక్కువ గోచరించదు. ఈ యొక్క గ్రహాలను అనుకూలంగా మనం తీసుకొని ఏ రాశి వారికైతే ఏ స్థానంలో ఉన్నాడో ఆ యొక్క స్థాన ఫలితం ఎలా ఉంటుందని నిర్ణయం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అంటే అందరూ ప్రేక్షకులకి కూడా శుభం జరిగేలాగా ఏ నామాన్ని స్మరించాలంటారు? భగవన్నామ స్మరణ ఒక్కటే దానికి మార్గం. భగవంతుని నామస్మరణ చేస్తే అన్ని గ్రహాలు కూడా ఆధీనంలో ఉంటాయని శాస్త్రవచనం.